మన దేశంలోని ఒక భాగంలో జాతీయ జెండాను ఎగరవేయడానికి కూడా భయపడే పరిస్థితుల నుంచి ఈరోజు జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ శ్రీరామ శోభయాత్ర చేసే పరిస్థితికి చేరుకున్నాము అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. భారతీయతకు వ్యతిరేకంగా ఉన్న ఆర్టికల్ 370ని ఎత్తివేయడంతో ఈరోజు కాశ్మీర్లో ఉపాధి పెరిగింది, పర్యటన పెరిగింది, పరిశ్రమలు పెరిగాయి. ఇక ఉపాధితోటి ఆదాయ మార్గాలు వచ్చిన తర్వాత అక్కడ యువత తీవ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది, భారతీయ భావజాలాన్ని ఓన్ చేసుకుంది, భారతీయులుగా బ్రతకడం అలవాటు చేసుకుంటోంది. అప్పటి వరకు కూడా ఆర్థికంగా లేకపోవడం, అక్కడ అల్లర్ల కారణంగా ఎలాంటి ఉపాధి లేకపోవడం, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉగ్రవాద తీవ్రవాద శిక్షణ తరగతులకు వెళ్ళడం జరిగేది. కానీ ఇప్పుడు అక్కడ టూరిజం పెరగడము, పరిశ్రమల్ని నెలకొల్పడము, అక్కడికి సెలబ్రిటీలు వెళ్ళడము, వాళ్ళకు టూరిస్టులుగా పనిచేయడము, అక్కడ అన్ని రకాల డెవలప్మెంట్స్ జరుగుతుంటే యువతకు వివిధ రకాల ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. దీంతో మంచిగా బ్రతకడానికి దారి దొరికినప్పుడు చెడు దారిలో ఎందుకు వెళ్తారు? యువత మొత్తం కూడా అక్కడ ఉన్న తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని వద్దు, భారతీయతే ముద్దు అంటూ అక్కడ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతుండ్రు.